నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఎక్స్ఎంపీ నేతగాని వెంకటేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో ఎట్లా చూస్తారు, ఏదైతే ఎస్సీ వర్గీకరణ పేరిట ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది, కానీ ఇందులో కొన్ని ఉపకులాలకు అన్యాయం జరిగిందంటూ కూడా బయటకు వస్తూ ఉన్నారు. సో మీరు మొన్న రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. సో ఎట్లాంటి అంశాల మీద చర్చించారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం అంతా రెండు అంశాల చుట్టూ తిరుగుతూ ఉంది. మొదటిది ఎస్సీ వర్గీకరణ అయితే, రెండవది బీసీ కులగణనకు సంబంధించినటువంటి అంశం. దీంట్లో ముఖ్యంగా చాలా సెన్సిటివ్ ఇష్యూ ఎస్సీ వర్గీకరణ అంశం. ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసిన తర్వాత 7 సభ్యులతో ఉన్నటువంటి రాజ్యాంగ ధర్మాసనం, 6 సుప్రీంకోర్టు జడ్జిలు వర్గీకరణ అంశానికి సంబంధించి సానుకూలంగా తీర్పునివ్వడం జరిగింది, మార్గనిర్దేశకాలు ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం షమీం అఖ్తర్ గారి నేతృత్వంలో ఒక నివేదిక తెప్పించుకొని ఈ నివేదికను మంత్రివర్గ ఉపసంఘం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం శాసన మండలిలో ఆమోదించడం జరిగింది. ఈ ఆమోదించినటువంటి నివేదికలో అనేక లోపాలు ఉన్నాయి కాబట్టి ఇటీవల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈ నివేదికలో ఉన్నటువంటి లోపాలను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అంటే వాస్తవంగా ఈ నివేదికను పరిశీలించినట్లయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని 3 విభాగాలుగా విభజించి 59 కులాలను గ్రూప్ 1లో 15 కులాలు, గ్రూప్ 2లో 18 కులాలు, గ్రూప్ 3లో 26 కులాలనిచ్చి 1కి 1% రిజర్వేషన్, 2కి 9% రిజర్వేషన్, 3కి 5% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2004 కంటే ముందు అమలులో ఉన్నటువంటి వర్గీకరణ ప్రకారం గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి అని 4 గ్రూపులుగా విభజించడం జరిగింది. ఇక్కడ సమాజానికి తెలియాల్సినటువంటి అంశం ఏంటంటే, అప్పుడు అమలులో ఉన్నటువంటి గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డిలో ఉన్నటువంటి అంశాలేంటి, ఈ ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఉన్నటువంటి అంశాలేంటి, ఈ మార్పులు చేర్పులు ఏ రకంగా జరిగాయో అది సమాజానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ గ్రూప్ 1లో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా బలహీనంగా ఉన్నటువంటి కులాలను, ఒక 15 కులాలను 1,70,000 జనాభా ఉన్నటువంటి 17 కులాలను ఏ గ్రూప్ 1లో పెట్టి 1% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో గ్రూప్ 1లో ఉన్నటువంటి లోపాలు ఏంటంటే, ఏబిసిడి అమలు జరిగినటువంటి కాలంలో అభివృద్ధి చెందినటువంటి కులాల జాబితాలో ఉన్నటువంటి సి జాబితాలో ఉన్నటువంటి మన్నే, పంబాల కులాలను తీసుకొచ్చేసేసి బలహీనమైనటువంటి గ్రూప్ 1లో వేయడం అనేటటువంటిది మొదటి లోపంగా మేము గుర్తించాము. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏం చెప్పాము, ఈ పంబాల, మన్నే ఈ 2 కులాలను తిరిగి గ్రూప్ సిలో తీసుకెళ్లాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కాకుండా గతంలో ఉన్నటువంటి ఏబిసిడి అనే 4 వర్గాలని కొత్తగా ఏర్పాటు చేసి మన్నే, పంబాల కులాలను సి గ్రూప్లో వేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. నంబర్ 1 లోపం. నంబర్ 2, అంతకుముందు సి గ్రూప్లో, అంటే సి గ్రూప్లో మాల ఉపకులాలు ఉండేవి. ఈ మాల ఉపకులాలలో బలమైనటువంటి కులాలు, బలహీనమైనటువంటి కులాలు 2 ఉన్నాయి. అంటే 26 కులాలలో బలమైనటువంటి కులాలు ఉన్నాయి, బలహీనులైనటువంటి కులాలు ఉన్నాయి. సో దీంట్లో 3వ, అంటే దళిత జనాభాలో 3వ అతిపెద్ద జనాభా కలిగినటువంటి కులం నేతకాని మహార్ కులం. అంటే ఇక్కడ దయచేసి గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే,
నేతకాని అన్న మహర్ అన్న ఒక్కటే. ఎందుకంటే సిర్పూర్, కాగజ్ నగర్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాలలో మహారాష్ట్రకు బార్డర్లో ఉన్నటువంటి గ్రామాలలో, పట్టణాలలో నేతకానీలు మహర్ సర్టిఫికేట్ తీసుకుంటారు. నేతకానీలకు, మహర్లకు పెళ్లి సంబంధాలు ఉన్నాయి, బంధుత్వాలు ఉన్నాయి, ఇచ్చిపుచ్చుకునేటటువంటి ధోరణి ఉంది. సంస్కృతి సాంప్రదాయాలు ఒక్కటే. కాబట్టి 1,33,000 ఉన్నటువంటి నేతకానీలో ప్లస్ 33,000 ఉన్నటువంటి మహర్లను కలిపితే 1,65,000 వస్తుంది. దాంట్లో భాగంగానే ఈ వారం రోజుల నుండి నేను చూస్తూ ఉన్నాను, గౌరవ మందకృష్ణ గారి నాయకత్వంలో మాదిగ కులాలే కాకుండా ఇతర కులాలలో కూడా అన్యాయం జరిగితే నా దగ్గరికి రండి, నేను న్యాయం చేస్తానని చెప్పేసి ఒక పిలిపించినటువంటి సందర్భంలో మేమందరం కూడా ఈ ఉపకులాలు ఎవరైతున్నారో మహర్ కానీ, నేతకానీలు కానీ, మితులయ్యేవార్లు కానీ, మన అదేవిధంగా హొలియదాసరి కానీ, వీళ్ళందరూ కూడా మేము మాలా సామాజిక వర్గంతో ఉన్నట్లయితే వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా మెరుగైనటువంటి స్థానంలో ఉన్నారు, బలమైన సామాజిక వర్గంగా ఉన్నారు, వాళ్ళతో కలిసి ఉన్నట్లయితే మాకు ఎలాంటి అవకాశాలు రావు అనేటటువంటి ఆవేదన విద్యార్థుల నుండి, యువకుల నుండి, ఉద్యోగుల నుండి, అందరి నుండి వచ్చింది. కాబట్టి నేను నేతకాని జాతిలో పుట్టినటువంటి ఒక మాజీ గ్రూప్ 1 అధికారిగా, ఒక సుప్రీంకోర్టు న్యాయవాదిగా, ఒక పార్లమెంట్ మాజీ సభ్యుడిగా, అదే కాకుండా అంబేద్కర్ సిద్ధాంతాలను నమ్మినటువంటి వ్యక్తిగా గౌరవనీయులు మాన్యశ్రీ పద్మశ్రీ మానవతావాది మందకృష్ణ మాదిగ గారితో చర్చించి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. అంటే ఈ గ్రూప్ 3 అంటే గ్రూప్ సిలో నేతకాని, మహర్ కొన్ని ఉపకులాలను పెట్టి సిని ఏర్పాటు చేయాలి. ఏదైతే అభివృద్ధి చెందినటువంటి మాల సామాజిక వర్గం ఉందో ఈ సామాజిక వర్గాన్ని డీలో పెట్టాలి. అప్పుడు అందరికీ సామాజిక, అంబేద్కర్ కలలు కన్నటువంటి సామాజిక న్యాయం అందరికీ జరుగుతూ ఉన్నది. ఆ రోజు అంబేద్కర్ గారు ఏమన్నారు? జనాభా నిష్పత్తి ప్రకారం సామాజిక ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఎవరి జనాభా ఎంతుంటే ఆ జనాభా నిష్పత్తి ప్రకారం అందరికీ రిజర్వేషన్లు ఇస్తే సమాజంలో ఉన్నటువంటి 59 కులాలకు న్యాయం జరుగుతుందని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు. అంబేద్కర్ అన్నటువంటి ఆలోచన విధానాన్ని, సిద్ధాంతాన్ని ఈరోజు మందకృష్ణ మాదిగ గారితో నేను కలిసి పనిచేస్తే ఇది బీజేపీ నాయకుడు మాట్లాడుతున్నాడు అనేటటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి మేధావులందరికీ, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, యువకులు, విద్యావంతులందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏ కులానికి అన్యాయం జరగద్దు, ఏ కులం యొక్క వాటా ఏ ఇతర కులం తీసుకోవద్దు. ఏ కులానికి జరగాల్సినటువంటి న్యాయం ఆ కులానికి జరగాలంటే వారి యొక్క జనాభా ప్రాతిపాదిక మీద వాళ్ళకి రిజర్వేషన్ శాతం ఇవ్వాలి. గతంలో ఉన్నట్లే ABCD అని 4 కేటగిరీలుగా విభజించి జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చినట్లయితే ఈ సమస్యకు ముగింపు దొరుకుతుందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి విన్నవించడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. అతి త్వరలోనే షమీమ్ అఖ్తర్ గారు, జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారు, వారిని కూడా కలిసి ఈ నివేదికలో ఉన్నటువంటి లోపాలను మేము సరిచేయాలని చెప్పేసి వాళ్ళని కూడా మేము విజ్ఞప్తి చేయబోతున్నాం. థ్యాంక్ యూ అన్న. నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై.